ఎందుకంటే నీ అంతటి నీవు నేనంతటి ప్రపంచంలో ఏ మనిషి కూడా తనంతట తను పరిశుద్ధులుగా చేయబడే అవకాశం లేదు. అందుగురించి యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించాల్సి వచ్చిన పరిస్థితి. అందుకని వాక్యం చెప్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం పరిశుద్ధులుగా చేయడం. తల్లా కాదు, యేసుక్రీస్తు వారు కలవలసిన తన రక్తం అంతా కూడా చిందించాల్సింది. ఎందుకంటే ఒక మనిషి యొక్క మానవుని యొక్క జీవితాన్ని పరిశుద్ధంగా పరచడానికి ఆయన రక్త ప్రోక్షణ తప్ప వేరే మార్గం లేదు. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన రక్తం మాత్రమే పరిశుద్ధమైంది. భూలోకంలో కోట్ల మంది జనాగా ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధుడు ఒక్కడు రోమపత్రిక చెప్తుంది, నీతిమంతుడు ఒక్కడు లేడు, ఏ ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి అందరూ ఏమిచ్చాడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు భూలోకానికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక రీజన్ కోరిక పనిలేక. కాబట్టి ఎందుకు రావాల్సి వచ్చిందంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ఆ దేవుడు ఏంటి భూలోకానికి మానవుడికి వచ్చాడు. ఎందుకు పవిత్రమైన రక్తం చిందించాల్సి వచ్చింది అంటే ఆయన రక్త ప్రోక్షణ మాత్రమే పరిశుద్ధమైన రక్తము. ఎందుకంటే అందరూ పాపం చేశారు భూలోకంలో. జన్మదాహ బాధలు కావచ్చు, మాటల్లో కావచ్చు, క్రియల్లో కావచ్చు, ఇక అవిశ్వాసాన్ని బట్టి కావచ్చు. ఒకవేళ మనిషి అనవచ్చు, అది నేను ఇప్పుడు నా జీవితం 30 సంవత్సరాలు, కానీ ఈ 30 సంవత్సరాల జీవితంలో నేను నాకు తెలిసి ఏ పాపం చేయలేదు అనవచ్చు, అయ్యొచ్చు. కానీ యేసుక్రీస్తు నమ్మకపోవడం కూడా పాపమే. బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఆజ్ఞను అతిక్రమించడం కూడా పాపమే. మానవుడు ఏ కొనుగోలు తీసుకున్నా పాపే. కాబట్టి ఇక అతనికి జవాబు లేదు, యేసుక్రీస్తు వారు వస్తే తప్ప. అందుకే యేసుక్రీస్తు వారి రక్తము పవిత్రమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము, పరలోకం నుంచి భూలోకానికి వచ్చినటువంటి రక్షకుడు. ఆయన ప్రాణాన్ని ధారపోయడానికి వచ్చాడు. తనంతట తానుగా ఒక గొర్రెపిల్లగా బలియాగం అవ్వడానికి ఇష్టపూర్వకంగా వచ్చాడు.